నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ వక్తల కార్యశాల 3 అంచెల్లో నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎస్ మాధవ్ తెలిపారు. గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలకు చెందిన బీజేపీ వక్తల వర్క్షాప్ ను ఆయన ప్రారంభించారు. రాజకీయ పార్టీ అంటే కేవలం అధికారం కోసం పనిచేయడం కాదని, ప్రజలకు సేవ చేయడంలో ముందుండాలని చెప్పారు. పార్టీ సిద్ధాంతం నుంచి ప్రభుత్వం అందించే పథకాల వరకు ప్రతి అంశంపై బీజేపీ కార్యకర్తకు పూర్తి అవగాహన కల్పించడమే ఈ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. లడ్డూ కల్తీ విషయంలో బాధ్యులు చట్టపరమైన శిక్ష నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. మన దేవాలయాల వ్యవస్థని నాశనం చేసే ఒక పెద్ద కుట్ర జరిగింది రాష్ట్రంలో. ఆ విధంగా వ్యూహాత్మకంగా జరిగింది. విశ్వాసాన్ని, నమ్మకాన్ని సన్నగిల్లిగే ఒక ప్రయత్నాలు, ఏమీ జరగదని ఒక ప్రయత్నం కూడా ప్రజలకు చూపించాలని చెప్పి సుమారు 200 దేవాలయాల్ని అనేక రకాలుగా విధ్వంసం చేసే ప్రక్రియ జరిగింది. దీంతోపాటు వ్యవస్థల నిర్వీర్యం చేసే విధంగా ఒక వ్యవస్థ జరిగింది. దాంట్లో లడ్డూ కూడా ఒక అంశమే. పరకామణి కానీ, లడ్డు కానీ, ఏవైతే సేవలు ఉన్నాయో స్వామివారి సేవల్ని తగ్గించడం కానీ, ఏవైతే దేవాలయ భూములు ఉన్నాయో వాటిని అన్యక్రాంతం చేయడం కానీ, అన్య మతస్థులు తీసుకొచ్చి చొప్పించే ప్రయత్నం కానీ, ఇటువంటి అనేక రకాల కార్యక్రమాలు జరిగాయి. తప్పనిసరిగా వీటన్నిటిపై విచారణ చేసి వాళ్ళని శిక్షించాలి. దాంతోపాటు ఈ వ్యవస్థల్ని తిరిగి నిర్మాణం చేసే దిశగా ఇప్పటికే మేము అనేక రకాల విషయాలు చెప్పడం జరిగింది. రాబో కాలంలో ఆ విధమైన వ్యవస్థ నిర్మాణం కోసం జాతీయవాద సంస్థలు అడుగులు వేస్తున్నాయి. ఆ విధంగా వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్లో అటువంటి ఒక మంచి వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా దేశంలో అన్ని దేవాలయాలు ఉన్నాయి. అయితే పక్కనున్న తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటకలో ఆ దేవాలయాల వైభవం ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంటే దురదృష్టం మన యొక్క దేవాలయాల వ్యవస్థ ఆ విధంగా వెళ్ళట్లేదు. తప్పనిసరిగా మన దేవాలయాల వ్యవస్థ ద్వారా ఏదైతే టెంపుల్ టూరిజం ఉందో దాన్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చే ప్రయత్నం. రాయలసీమ ఎత్తిపోతుల పథకంపై తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదా అని శాసనమండలిలో బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. రాయలసీమకు గత ప్రభుత్వం ఏమీ చేయలేదని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. సభలో సభ్యులు ప్రశ్నలు వేసి వాటికి సమాధానం ఇచ్చేలోపే గందరగోళం సృష్టించడం ఏంటని అన్నారు. వాళ్ళు ప్రశ్న వేసే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద అడిగితే ఇది తిరిగి మన మెడకు చుట్టుకుంటుందా లేదా అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి అధ్యక్ష. లేకుండా ప్రశ్నలేసి వాస్తవాలు వినడానికి వాళ్ళకు ఓపిక లేకుండా పోతే దానికి మేమెట్లా బాధ్యులం అధ్యక్ష? ప్రశ్న వేసే ముందు ఆలోచించుకోవాలి. ఇందులో దోషులు ఎవరు, తప్పు చేసింది ఎవరు, సభ సాక్షిగా నిజాలు వెలుగులేకొస్తే ఎవరు ఇబ్బంది పడతారని వాళ్ళకి వాళ్ళ నాయకుడి మీద ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఇవాళ అర్థమైంది అధ్యక్ష. సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏమీ చెయ్యలేదు అని ఈరోజు వైఎస్ఆర్సీపీ నిరూపించింది అధ్యక్ష. ఏదైనా ఆ సమస్యకు వచ్చి ప్రశ్నకు వచ్చి మేము చెప్పిందే మీరు వినాలని అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తే, గౌరవ ముఖ్యమంత్రి చెప్తే, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గురించి ఆపాదిస్తే మేము గౌరవ ముఖ్యమంత్రి అన్నారు లేదంటే కాదు, మేము చెప్పింది మీరు మీరు అంటే ఆయన అవలేపుకుంటారు. ముఖ్యమంత్రి గారు చెప్పారని దాన్ని డైవర్షన్ చేస్తూ అంటే ముఖ్యమంత్రి గారితో ఇద్దరు మాట్లాడుకుని ఆలోచించబడి రాష్ట్ర ప్రజలను తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోవాలి అధ్యక్ష. ఒక ప్రతిపక్షంగా అమరావతి ఔట్ రింగ్ బాధిత రైతులతో ఈ నెల 28వ తేదీన సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వెల్లడించింది. ఈ మేరకు రైతు సంఘాల ప్రతినిధులు కంచుమటి అజయ్ కుమార్, అప్పారావు, నాగేశ్వరరావు, రామకృష్ణ గురువారం రాడిపేట సిపిఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఔటర్ రింగ్ రోడ్ భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని చెప్పారు. జిల్లాలో 11 మండలాలు, 40 గ్రామాల్లో భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. అయితే రైతుల పేర్లు, వారి అంగీకారం లేకుండా గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం సరైన పద్ధతి కాదన్నారు. బాధిత రైతులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. 21 రోజు లోపు వాళ్ళకి మీ అభిప్రాయం చెప్పమని చెప్పారు. కానీ రైతులందరికీ అర్థం కాల. అంటే ఇది అంతా మర్మంగా దాచిపెట్టి ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్డు తీసుకుపోవటం అనేది దేనికి దీనికి అర్థమవుతుందో రైతులకు అర్థం కాకుండా పరిస్థితి ఉంది. అందుకని రైతు సంఘంగా, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల 3 సంఘాలుగా మేము ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ స్టేడియం పక్కన కల్లా సిఐటి కార్యాలయంలో ఈ యొక్క అమరావతి కింద ఈ ఔటర్ రింగ్ రోడ్డు కింద పోతున్న భూములు కోల్పోతున్న రైతుల సదస్సు
జరగబోతున్నది. అందువల్ల ఈ ఏదైతే ఈ 11 మండలాలకు సంబంధించిన రైతులందరూ హాజరు కావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే ఈ విధంగా భూసేకరణ తీసుకునేటప్పుడు రైతులను కంగారుగా హడావుడిగా చేయాల్సిన అవసరం ఏంటి? దానికి గ్రామసభ జరపాలా, వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలా? ఇదేం లేకుండా భయభ్రాంతులు గురి చేసే విధంగా మీరు ఇవ్వకపోయినా మేము లాక్కుంటామనే పద్ధతిలో ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఎంత భూమి అయితే అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి, అంతకు మించి తీసుకోకూడదు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ భూముల్లో చెరువు పొరంబోగా భూములు ఉన్నాయి, అలాగే దేవాదాయ భూములు ఉన్నాయి, ప్రభుత్వ పొరంబోగా భూములు ఉన్నాయి, సాగు చేస్తున్నటువంటి పేద రైతులు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం 2013 భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. అలాగే దాని మీద ఆధారపడినటువంటి వ్యవసాయ కార్మికులు ఉన్నారు, వాళ్ళందరికి కూడా నష్టపరిహారం ఇవ్వాలా. వ్యవసాయ కార్మికులకి, చేతి వృత్తిదారులు ఎవరైతే భూమి మీద ఆధారపడి నివసిస్తూ ఉన్నారో వారందరికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి దీనికి రేపు 28వ తేదీన ఫిబ్రవరి 28వ తేదీన జరిగినటువంటి సదస్సుకి రైతులు, అలాగే కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. 2023లో సత్తెనపల్లి సంక్రాంతి లాటరీ టికెట్ అవినీతి కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కోర్టుకు హాజరయ్యారు. గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ముందు రిమాండ్ వాయిదాకు ఆయన వచ్చారు. ఈ కేసులో ఛార్జిషీట్ వేసిన తర్వాత కోర్టు సమన్లు వచ్చినప్పుడు కోర్టుకు హాజరు కావాలని అంబటికి న్యాయమూర్తి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై కొంతమంది మతోన్మాదులు జరిపిన పిరికి పందల దాడిని తప్పుపడుతున్నట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వెలి తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలతో పాటు విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిరసన తెలిపితే పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడడం కరెక్ట్ కాదని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. కేంద్రంపై ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు కార్పొరేట్ శక్తులకు ఊతమిస్తూ ప్రజలకు తీరని నష్టం తెస్తున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యవాదులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులు కొన్ని ఉంటాయి, వాళ్ళు నిరసన చేశారు, 2 ముఖ్యమైన అంశాల మీద చేశారు. కానీ దానికి వ్యతిరేకంగా ఈ విధంగా పార్టీ కార్యాలయాల మీద దాడి చేయటం, ఎందుకంటే నేను హిందూ కాలేజీ లెక్చరర్గా చేశాను 25 ఏళ్ళు. రోజు ఆఫీసు టీ తాగితే ఈ ఆఫీస్ ఎప్పుడు దాడి జరగడం నేను ఇంతవరకు చూడలే. కనుక దాన్ని మనందరం ప్రజాస్వామ్యవాదులు అందరం ఏ పార్టీ అధికారులను ఖండించాలని నేను కోరుతాను. 1-2 రాళ్ళు వేస్తూ ఉంటే గేట్ల దగ్గర అడ్డంపడి ఉన్న పరిస్థితి. ఈలోపు వాళ్ళు స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు, మేము స్లోగన్స్ ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పోలీసు వాళ్ళు ఏమంటారు, మస్తానులు గారు మీరు కూర్చోండి సార్, మీరు మాకంటే పెద్దదైతే అంటారు. పెద్దదైతే తలుపులు తీయను ముందు, మేము కూడా చూసుకుంటాం, మేము కూడా మాదేందో కాంగ్రెస్ పార్టీ ఏందో, బీజేపీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద ఏ విధంగా దాడి చేస్తారో ఈ విధమైన దాడిని మీరు ప్రోత్సహిస్తారో దగ్గరుండి అని చెప్పి పోలీసు వాళ్ళతో మాట్లాడటం జరిగింది. సిఐ గారికి అక్కడి నుంచి ఫోన్ చేయడం జరిగింది. వాద ప్రతివాదాలు జరిగినాయి. ఈలోపు పార్టీ ఆఫీస్ బయటన ఒక ఫ్లెక్సీ ఉంది. పార్టీ జిల్లా కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు ఆ ఫ్లెక్సీ బయట ఉంటుంది ఆటో స్టాండ్ దగ్గర. దాన్ని పీకి దాన్ని ఇరక్కొట్టి ఆ ఫ్లెక్సీని అప్పటికప్పుడు పెట్రోల్, కిరోసిన్ వేసి దాన్ని తగలబెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏటగ్రహారం బ్రాంచ్ నూతన భవన ప్రారంభోత్సవం జరిగింది. బ్యాంక్ చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి ఈ భవనాన్ని ప్రారంభించారు. 45 కోట్ల రూపాయల టర్నోవర్తో ఏటగ్రహారం బ్రాంచ్ సేవలు అందిస్తుందని ఆయన చెప్పారు. సేఫ్టీ లాకర్ సౌకర్యంతో పాటు ఇతర బ్యాంకింగ్ సేవలను తమ కస్టమర్లకు మెరుగుగా అందించడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ జనరల్ మేనేజర్ రామకృష్ణ, రీజనల్ మేనేజర్ శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 45 కోట్ల వ్యాపారంతో ఈరోజు బ్యాంకు చాలా అభివృద్ధి చెందింది గత 3.5 సంవత్సరాల. ఈ సందర్భంగా ఏటి అగ్రహారం శాఖ
యొక్క ఖాతాదారులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ దేశంలోనే 2వ అతిపెద్ద గ్రామీణ బ్యాంకు, అలాగే రాష్ట్రంలో కూడా 2వ అతిపెద్ద బ్యాంకు, 1351 శాఖలతోటి 1,32,000 కోట్ల వ్యాపారంతో దాదాపుగా 1,30,00,000 ఖాతాదారులను కలిగి ఉంది ఈరోజు. సో ముఖ్య ఉద్దేశం, గ్రామీణ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు మరియు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా వివిధ రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని అందిస్తూ వారికి బ్యాంకింగ్ కార్యకలాపాలను అందించడానికి ప్రోత్సహిస్తూ ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టేటువంటి వివిధ రకాలైనటువంటి సంక్షేమ పథకాలని కూడా అమలుపరచడంలో గ్రామీణ బ్యాంకు చాలా ముఖ్యమైన భూమిక నిర్వహిస్తుంది. ఇంకా కస్టమర్లందరికీ ఇంకా మెరుగైన సదుపాయాలు కలిగిస్తూ మెరుగైన సేవలు అందించడానికి నూతన భవనంలోకి విత్ లాకరు అండ్ స్ట్రాంగ్ రూమ్ ఫెసిలిటీస్తో మేము ముందుకొచ్చాము. అలా కాకుండా మిగతా బ్యాంకులతో పోల్చుకున్న అన్ని బ్యాంకులతో ధీటుగా అనేక రకాల సదుపాయాలు, మేము అనేక రకాల రుణాలు కానీ డిపాజిట్లు కానీ అందిస్తున్నాము. డిపాజిట్లు కూడాను ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్కు ఇంకా ప్రిఫరెన్షియల్ రేట్తో ఇంకా అత్యధిక వడ్డీ రేట్లతో మేము డిపాజిట్ రేట్ల మీద అత్యధిక వడ్డీ రేట్లు చెల్లిస్తున్నాము. అలాగే అన్ని రకాల రిటైల్, ఒక క్రాప్ లోను, అగ్రికల్చరల్, సెల్ఫ్ హెల్ప్ గ్రూపే కాకుండా, గోల్డ్ లోనే కాకుండా అన్ని రకాల రిటైల్, ఎంఎస్ఎంఈ లోన్స్ కూడాను సదుపాయాలు ఇక్కడ అన్ని బ్యాంకులకు ధీటుగా అందిస్తున్నాము. గుంటూరు మెడికల్ కాలేజీని ప్రారంభించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మెడ్ఫ్యూజన్ 26 కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని డాక్టర్ రమేష్ వెల్లడించారు. గుంటూరు మెడికల్ కాలేజీలో ఫిబ్రవరి 4వ తేదీన ప్రారంభమైన మెడ్ఫ్యూజన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని డాక్టర్ రమేష్ తెలిపారు. పలు జిల్లాల నుంచి విద్యార్థులు భారీగా వచ్చి ఈ మెడికల్ ఎగ్జిబిషన్ను సందర్శించారని చెప్పారు. 39 విభాగాలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు మానవదేహం గురించి ప్రతి అంశాన్ని వివరించడం జరిగిందన్నారు. దానివలన పలువురు విద్యార్థుల్లో వైద్య విద్య పట్ల ఆసక్తి పెరిగిందని ఆయన చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 28వ తేదీ వరకు జరగనుందని, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ సందర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భార్గవ్, దక్షిణామూర్తి, డాక్టర్ జి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళంతా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలామంది పిల్లలు అయితే చాలా ఆనందంగా ఉండి, మేము కూడా డాక్టర్లు అయితే బాగుంటుంది అని ఈ ఎగ్జిబిషన్ చూసిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత మాకు అనిపించింది ఎగ్జిబిషన్ సక్సెస్ అయింది అని. సో ద మెయిన్ మోటో ఆఫ్ ఎగ్జిబిషన్ ఏంటి అంటే వీ హ్యావ్ టు ఇన్స్పైర్ టు సమ్ ఆఫ్ ది చిల్డ్రన్. సో ఆ పార్ట్లో అయితే మాత్రం మేమందరం కూడా సక్సెస్ అయ్యామనే అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రజల అభ్యర్థన మేరకు ఈ వారం కూడా ఎగ్జిబిషన్ అనేది ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. అంటే ఫిబ్రవరి 28 వరకు కూడాను ఈ మెడ్ఫ్యూజన్ ఎగ్జిబిషన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. స్థానిక బ్రాడీపేట 5వ లైన్ 17వ అడ్డరోడ్డులో ఉన్న శ్రీ బడబానల ప్రతాప వీరాంజనేయ స్వామి ఆలయంలో కోటపై ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం 34వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు గణేష్ పూజ, పుణ్యహవచనం, దీక్షాధారణ, మూలమంత్ర అనుష్ఠానంలు, కలశ స్థాపనలు మొదలగునవి జరిగినట్లు ఆలయ ప్రెసిడెంట్ శ్రీ పన్నాల విశ్వనాథన్ తెలిపారు. ఈ 3 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని శ్రీ విశ్వనాథన్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సెక్రటరీ కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు శివాజీ, ట్రెజరీ అప్పారావు, అనేక మంది భక్తులు పాల్గొన్నారు. చేయడం ద్వారా ఏదైతే దేవతామూర్తి అనగా ఆ బింబంలో ఉన్నటువంటి తేజస్సు, అలాగే బలము ఏవైతే ఉంటాయో, యంత్ర బలము ఏవైతే ఉంటాయో, ఇవన్నీ కూడాను తెలియకుండా జరిగినటువంటి తప్పుల వలన క్షీణించే అవకాశం ఉంటుంది. కనుక అవన్నీ కూడాను తొలగిపోయి మరలా జీవం అనగా ఆ బింబంలో తేజత్వం ఏదైతే ఉందో పూర్వ తేజస్సంతా కూడా కలగాలని చెప్పి విశేషంగా మూలమంత్రానుష్ఠానాలు చేయటం, ఆ తర్వాత ఇందాక చెప్పినటువంటి ఈ యొక్క కళాన్యాస దేవతా మంత్రములతో వాటన్నిటికీ ఆవాహన చేసి స్వామివారికి పునః వైభవాన్నంతటినీ కూడా తీసుకురావటమే ఈ వార్షికోత్సవం యొక్క. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.